సాక్ష్యము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. సాక్ష్యము కలిగి జీవించి సాక్ష్యాన్ని కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ మనకు బోధ చేస్తున్నారు. దేవుని స్తోత్రం. సాక్ష్యము అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఒకటి అందరి వలనను, రెండు ఏంటంటే అక్కడ ఏమైపడుతుంది, సత్యం వలనను మంచి సాక్ష్యము కలిగిన వాడు దేమేత్రియు. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి చెప్పడం అనేటువంటిది ఒక సాక్ష్యం. అలాంటి గాయు దేమేత్రియు అనేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, మరి నీ కొరకు పరిశుద్ధాత్ముడు ఏ సాక్ష్యం చెప్పేవాడు ఉన్నాడు. సాక్ష్యము మన వ్యక్తిగతమైంది. ఇది ఎవరిదో కాదు, ఎవరి వల్ల మనకు వచ్చేది కాదు. మన సొంతమైనటువంటిది ఏమిటంటే సాక్ష్యం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సాక్ష్యం అనేటువంటిది చాలా విశేషమైనది, చాలా దేవుని దృష్టిలో చాలా విలువైనది. అందుకనే సాక్ష్యము అనేటువంటిది దేవుడు ఎంతగానో ప్రభావితం చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి దేవుని చేత బైబిల్ గ్రంథంలో కొందరు సాక్ష్యాన్ని పొందారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు, సాక్షాత్తు సృష్టించిన సృష్టికర్త ద్వారా బైబిల్లో చాలా మంది కొనియాడబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే చెప్పాడు. ఈరోజు ఒక వ్యక్తి గురించి ఒక చెప్పమంటే ఇష్టమైతే ఒకలా చెప్తాడు, కష్టమైతే ఒకలా చెప్తాడు. అది మనం గమనిస్తే సొంత అన్న, సొంత చెల్లి, సొంత తండ్రి, సొంత తల్లి కూడా ఎక్కడైనా కొంచెం ఇబ్బంది అయితే మనల్ని గూర్చి కొద్దిగా పొరపాటు. కానీ దేవుడు మాత్రం అలా పొరపాటు పడేవాడు కాదు. దేవుని స్తోత్రం. ఉన్నది ఉన్నట్టుగా నా ప్రతి క్రియను కూడా ఖచ్చితంగా ఆయన తక్కిడి వేసి తూచి కరెక్ట్గా ఎంత పర్సంటేజ్ నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావో లెక్క కట్టేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి సాక్ష్యం చాలా ముఖ్యమైనది. ఎందుకని ప్రభు చెప్తా ఉన్నాడంటే, ఆనాడు బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తుల గురించి ఒక్కొక్క మాట చెప్పాడు. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఆ యోబు అనే వ్యక్తి గురించి మరి మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యెహోవా దేవుడు, సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడమ్మా. మనుషులు కాదు ఈ సాక్ష్యం చెప్పేది, మనుషులు కాదు, మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు, మన నచ్చినోళ్ళు కాదు. సాక్షాత్తు సృజించిన దేవుడు ఒక వ్యక్తిని గురించి ఇంతగా సాక్ష్యం ఇస్తున్నాడంటే చాలా ఆశ్చర్యం కలుగుతా ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ఏమంటాడో తెలుసా అండి? అందుకు యెహోవా అంటాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై, యథార్థవంతుడిగా ఉన్న ఆయన న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవరు లేడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాక్షాత్తు యెహోవా చెప్తున్నాడు సైతానుతో. సాతానుతో చెప్పడం అంటే మాట్లాడమ్మా. సాతానుడే కదా మన సాక్ష్యాన్ని పాడు చేస్తాడు, సాతానుడి కదా మన విశ్వాస జీవితాన్ని పాడు చేస్తాడు, సాతానుడి కదా మనలో దుర్బుద్ధి కలిగి చేస్తాడు, సాతానుడే కదమ్మా దురాలోచన కలిగి చేస్తాడు. ఇస్కరియోతు యోధాను సాతానుడే ప్రేరేపించి డబ్బు ఆశ కలిగి యేసు ప్రభువును అమ్మేశాడు 33 నాణాలకి. దేవుని స్తోత్రం. 33 వెండి నాణాలకి యేసయ్యను అమ్మేసిన వ్యక్తి ఎవరంటే ఎవరో కాదు, యేసయ్య శిష్యుడు. దేవుని స్తోత్రం. వాళ్ళ వేళ అమ్మేశారంటే వాళ్ళు. ఈరోజు భారతదేశపు మహిళా ప్రధాని ఒక ఆమె పేరు ఎవరు? ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీని చంపింది ఎవరో కాదు, తన సొంత బాడీ గార్డ్స్. ఈరోజు నా జీవితాలను ఆకలింప చేసుకుని మన పరిస్థితులను తెలిసిన వ్యక్తులే మనల్ని మోసం చేస్తారు, మనల్ని తప్పుడుగా చిత్రీకరిస్తారు, మనల్ని మరి వారు వాడుకుంటారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. కనుక మనుషులు ఎన్నడూ కూడా వ్యర్థం. మనుషుల గురించి మనం ఆలోచన చేయడం, బంధాలు, స్నేహితులు అన్నిటి గురించి ఏ సాక్ష్యాలు వ్యర్థం అంటాను నేను. దేవుని స్తోత్రం. స్వార్థంతో కూడింది అది. వాళ్ళ స్వలాభం కోసం, స్వాపేక్ష కోసం వాళ్ళు జీవిస్తారు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు దేవుని స్తోత్రం.
అలా యోబుని గురించి అంటాడు, భూమి మీద ఎలాంటి వ్యక్తి లేడు. దేవుని స్తోత్రం. ఎందుకు అని అంటే యోబు భయభక్తులు కలిగిన వాడు. చూడండి మా బైబిల్ చూడండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మరి మనకి మోషే అనే వ్యక్తికి కళ్ళు ఎక్కడా కూడా చూపు తగ్గలేదు.